మన దగ్గర కొనసాగుతుంది వాస్తవమే. యా ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటాడు, ఈ ఆధునిక ప్రభుత్వాల్లో ఉండేటటువంటి విలువలు దిగజారిపోవడాన్ని చూసి, రాజకీయ నాయకులు ప్రభుత్వాల యొక్క పతనాన్ని చూసి, ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధినేతలుగా చెప్పబడుతున్నటువంటి ప్రజా నాయకులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళు ప్రజల కొరకు పనిచేసేటటువంటి మనుషులు కాదు, సామాన్య ప్రజల ధ్యేయం కొరకు, సామాన్య ప్రజల ప్రయోజనం కొరకు పనిచేసేటటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు బడా పెట్టుబడిదారుల రోజువారీ ఈ బిజినెస్ వ్యవహారాలని నిర్వహించేటటువంటి వాటి వ్యవహారాలను చూసేటటువంటి కమిటీలు అంటాడు. అంటే ఇలా మన దగ్గర చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తా ఉన్నాం, చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళు ఎంత భారీ ఎత్తున సంపాదిస్తున్నారు, వాళ్ళ గత ఆస్తులేంటి, వాళ్ళ రాజకీయాలకు రాకముందు ఆస్తులేంటి, వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా శాసనసభలో పార్లమెంటులో ఉంటున్నటువంటి నాయకుల ఆస్తులు అంతులెంతగా పెరిగింది. ప్రజల వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప బతకలేనటువంటి పరిస్థితి వాళ్ళ 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 దుస్థితి ఏమో పెరుగుతుంది. ఒక పక్క నిరుద్యోగం పెరుగుతుంది, ఒక పక్క ఆకలి పెరుగుతుంది, ఒక పక్క దారిద్ర్యం పెరుగుతుంది, ఇలా వ్యవసాయ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో, విదర్భ ప్రాంతంలో, చాలా చోట్ల మహారాష్ట్ర అంతా కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు ఆత్మహత్యలు ఉంటాయి. విపరీతమైనటువంటి రైతు పంటల్లో నష్టపోయి అవన్నీ వీళ్లకు ఏమాత్రం ఒక ప్రాథమికమైనటువంటి పరిష్కరించవలసినటువంటి విషయాలుగా లేవు. ఇలా మహారాష్ట్రకి, సౌత్ ఇండియాకి అనేక ప్రాంతాల నుంచి వలసపోతారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు అనేక దేశాలకు వలసపోతుంటారు. ఇలా ఆకలి కొరకు, వాళ్ళ కుటుంబాలను పోషించడం కొరకు. ఇవేవి కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రధాన సమస్యలు కాలే. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అత్యంత ఆస్తుల కొరకు, డబ్బు కూడగట్టుకోవడం కొరకు, ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రజా ఖజానాన్ని దోచుకోవడం కొరకు వీళ్ళు ఏవైతే చేస్తున్నారో, వీటికి సంబంధించి ఏవైతే చేస్తున్నారో ఇవి చేస్తున్నారో అవి ఒక కామెడీ షోలో రాజ్యాంగబద్ధంగా చెప్పినా కూడా వీళ్ళు భరించలేకపోతున్నారు. అంటే చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఇవే మాటలు ఈరోజు అదే ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ అన్నటువంటి మాటలే ఎవరు ఈయన కునాల్ అన్నారు. ఇది అంటే ఒక బలమైన నాయకుడు, సమాజ్వాద మన అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో అక్కడ నిన్నటి వరకు ఎవరైతే శరద్ పవార్ పార్టీలో ఉన్నారో ఆయన శరద్ పవార్ పార్టీని కూడా చీట్ చేసి అతను ఎవరైతే బయటకు వచ్చేసి ఇద్దరు పక్కనే బెర్త్ తీసుకున్నటువంటి అతను షిండే చేసినటువంటి పని గురించి షిండే ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టినటువంటి సందర్భంలో ఆ రోజు నేషనల్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి శరద్ పవార్ తో పాటు ఉన్నటువంటి అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో అతను ఇవే మాటలు మాట్లాడారు. ఎందుకంటే అతను ఎందుకు ఏమనలేదు, వారి ఇల్లు ఎందుకు ధ్వంసం చేయలేదు, వారి ఫ్యాక్టరీలు ఎందుకు ధ్వంసం చేయలేదు ఏకనాథ్ షిండే శివసేన వర్గం అంటే అతను కూడా బలమైనటువంటి నాయకుడు. అతను కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు కూడా క్యాడర్ ఉంది. వాళ్ళ పార్టీ కార్యాలయాల పైన కానీ, వాళ్ళ ఆఫీసుల పైన కానీ, లేదా వాళ్ళ సొంత ఇళ్ల పైన కానీ దాడి చేస్తే వాళ్ళు ఎదురు దాడి చేస్తారు. కాబట్టి ఇక్కడ కునాల్కి సంబంధించి ఒక డబ్బిచ్చి పెంచి పోషించే అంటే పార్టీలో భారత దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతీయ పార్టీలు, చాలా దేశ పాలకవర్గ పార్టీలు ఏమైపోయినాయి అంటే ఇవి భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిదారుల దగ్గర కూడగట్టడము, కంపెనీల దగ్గర కూడగట్టడము, అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చి ప్రజల ఖజానాని, ప్రజల బడ్జెట్ ని, ప్రజల డబ్బుని దోచుకోవడము, కోట్లు వేల కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించడము, అవి ప్రజల్లో విచ్చలవిడిగా పంచడము, చివరికి కార్యకర్తలను కూడా పోషించడము. వాళ్ళ కార్యకర్తలకు కూడా మీరు ఈ ప్రాంతం కాంట్రాక్ట్ చేసుకోండి, మీరు ఈ వీధిలో కాంట్రాక్ట్ చేసుకోండి, మీరు ఈ రకమైనటువంటి కంపెనీ కాంట్రాక్ట్ చేసుకోండి, ప్రభుత్వ కాంట్రాక్టులు చేసుకోండి అని చెప్పేసి అనేక కాంట్రాక్టుల రూపంలో ఇచ్చేసి
వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించుకోవడానికి ఈరోజు అలా ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ పార్టీ సేవకులుగా భజన పనులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇలా ఈరోజు కునాల్ కామెడీ స్టూడియో పైన దాడి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికి గోవర్ధన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అంటే ఇప్పుడు ఏదైతే ఒక పార్టీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో అజిత్ పవార్కు సంబంధించిన శరద్ పవార్ నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత అజిత్ పవార్ కూడా షిండే మీద ఇలాగే కామెంట్ చేశారు. అతను సేమ్ బలబలాలు అనేది తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి అతని మీద దాడి చేయలేదు. కానీ ఇప్పుడు ఒక పూర్ గై అతను కునాల్ కర్మ కామెడియన్, తనకు సంబంధించిన ఒక ఇంటలెక్చువల్స్కు ఫోరం సంబంధించింది. అతను కేవలం అక్కడ కమెడియన్ ఒక సామాన్య కమెడియన్ ఒక అంటే ఒక ఇంటలెక్చువల్ సంబంధించిన ఒక క్లబ్ అది. ఆ క్లబ్లో అందరు కూర్చొని ఐటీ ఫీల్డ్స్ సంబంధించిన, ఇంజనీరింగ్ ఫీల్డ్స్ సంబంధించిన, ఇంకా ఇతరత్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా దే ఆర్ ఏ మెంబర్స్. జస్ట్ లైక్ మనం క్లబ్లలో ప్రెస్ క్లబ్లలో ఎట్లా మెంబర్ ఉంటామో అలాగా మెంబర్స్. వాళ్ళందరూ కూర్చొని తన పని ఒత్తిడిని మాత్రం. ఇంకొకటి ఏంటంటే అందులో ప్రధానంగా గోవర్ధన్ గారు మీరు చూసినట్టయితే అందులో ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉంటారు, రైటర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఎవరైతే పొలిటికల్గా ఎనాలిస్టులు ఉంటారు, అలాగే ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, అందరు కూర్చొని అక్కడ తనకు సంబంధించిన ఏదైతే అనుభవాలు ఉన్నాయో అనుభవాలను ఒకరికొకరు పంచుకుంటారు. ఆ నేపథ్యంలోనే అంటే ఇది ఇప్పుడు ఒక ఫ్రీ జర్నలిజం అనే దాని మీద ఒక దాడి అన్నట్టుగానే